లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ సర్పంచ్ లేడు, ఓ లీడర్ లేడు, ఎవరు లేరు. చెప్పాను కదా, అమ్మ తిట్టంగా, నాన్న తిట్టంగా, ఇంట్లో అందరు తిట్టంగా ఊరి కొరకు, ఈ దేశం కోసం, సమాజం కోసం పనిచేసే ప్రేరణ ఎక్కడ వచ్చిందంటే, గంట సేపు ఉదయం పూట వాళ్ళు ఒక చిన్న ఆటలు ఆడుకుంటారు, గంట సేపు శాఖ. ఆ శాఖ లోపల వాళ్ళకి ప్రేరణ వచ్చింది. ఆ శాఖ ద్వారానే దేశం మొత్తం కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1962 లోపల మనకందరూ కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. 1962 లోపల మన పక్కన ఒకడు ఉన్నాడు, మన శత్రువు చైనా దేశం వాడు. ఈ దేశం పైన దాడి చేస్తే సైనికులకు బుల్లెట్ గాయాలైనాయి, వాళ్ళ కాళ్ళకు బూట్లు లేవు, వాళ్ళకి టాబ్లెట్లు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? సైనికులు అందరూ యుద్ధంలో పాల్గొంటూ మనకు సేవ చేసేవాడు ఎవడు? అప్పుడు ఒకటే ఒక పిలుపు, దేశం కోసం సేవ చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు రాని అంటే, ఈ దేశం లోపల చాలా సంస్థలు ఉన్నాయి, ఈ దేశం లోపల చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏ ఒక్క ఆర్గనైజేషన్ కానీ, ఏ ఒక్క సంస్థ కానీ, ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ చైనాకు వ్యతిరేకంగా మన దేశ సైనికులకు మద్దతుగా రాలేదు. పోయింది ఎవరంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సభ్యులు. ఆ రోజు వాళ్ళకి వెళ్ళి చైనా యొక్క యుద్ధం లోపల మన సైనికులకు సేవ చేసి మందులు ఇచ్చారు. 1971 లోపల ఈ దేశం పైన, జమ్మూ కాశ్మీర్ లోపల పాకిస్తాన్ మన పైన దాడి చేస్తే, మన యొక్క సైనికులకు కావాల్సిన ఆయుధాలు సరఫరా చేసే విమానాలు దిగడానికి పోతే, విమానాశ్రయం లోపల రన్వే మొత్తం కూడా కాశ్మీర్ లోపల చలికి గడ్డ కట్టుకొని పోయి మంచంతా పుడుకపోయింది. మంచు ఉడకపోతే రన్వే మీద విమానాలు ఎట్లా దిగాలి? సో కాబట్టి ఎవరు తీయాలి దీన్ని? మళ్ళీ అప్పుడు కూడా అంతే, మళ్ళీ గుర్తొచ్చింది ఎవరంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్క పిలుపుతోటి రాత్రికి రాత్రి 100 కొద్ది పోయి రన్వే, వాళ్ళకు బూట్లు లేవు, చలికోట్లు లేవు, గ్లౌజులు లేవు, అయినా సరే ఈ దేశం కోసం, ఈ భరతమాత కోసం మేమంతా కూడా ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పి రన్వేని క్లీన్ చేసిన కారణంగా, ఆ రోజు ఆయుధాలు మోసుకొచ్చే విమానాలు దిగిన కారణంగా ఆ రోజు పాకిస్తాన్ పైన మన యుద్ధంలో విజయం సాధించాం. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో కాబట్టి జస్ట్ ఉదాహరణ ఏంటిది అంటే, మన ఊరు లోపల చేయటువంటి సేవా కార్యక్రమం కూడా ఇది వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క పుణ్యమైన. సో కాబట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా, ఎవరైతే పిల్లలు ఉంటారో, ఎవరైతే పెద్దలు ఉంటారో, ఆర్ఎస్ఎస్ పేరు వింటే మీరు అటెండ్ కాండి. పైసలు అడగారు మిమ్మల్ని, ఎవరిని మీరే చందాలు అడగాం మిమ్మల్ని, మేము కేవలం కార్యక్రమాలు ఉంటే అటెండ్ కాండి. ఎందుకు? ఇది మన యొక్క హిందువుల యొక్క ఐక్యత కోసం స్థాపించిన సంస్థ. హిందూ ఐక్యతలో ఒక ప్రచండమైనటువంటి శక్తి ఉందని చెప్పి ప్రపంచానికి చాటిన సంస్థ ఏదైతే ఉందంటే అది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఈరోజు ఒక ప్రపంచ నేతను భారతదేశానికి ఇచ్చినటువంటి సంస్థ, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ఒక గొప్ప నేతను ఈ దేశానికి అందించింది ఎవరంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. 3 సార్లు ప్రధానమంత్రిగా, ఈ రోజు ప్రపంచం లోపల ఉన్న ప్రధానమంత్రులు అత్యంత శక్తిమైనటువంటి ప్రధానమంత్రి ఎవరని చెప్పి ఫోర్బ్స్ అనేటువంటి ఒక పత్రిక ప్రచురిస్తే, వరుసగా 3 సార్లు ఈ దేశ ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి నాయకులు అందించినటువంటి సంస్థ ఏదంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. సో కాబట్టి మీ పిల్లల్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పంపిస్తే ఎక్కడ కూడా చేరిపోరు. నేను మాటిస్తున్నాను, నిజంగా కూడా చెప్తున్నా. క్రమశిక్షణతో ఉంటారు, ధర్మం కోసం పాటుపడతారు, నిస్వార్థంగా సేవ చేస్తారు. ఎక్కడ కూడా మీకు చెడు పేరు తీసుకుని, వాడు అభివృద్ధి చెందకపోవచ్చు, కానీ మీకు చెడు పేరు తీసుకొచ్చే పని మాత్రం చేయడం తప్పకుండా. సో కాబట్టి మీ పిల్లల్ని శాఖకు పంపండి, ఉత్సవాలకు పంపండి. ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా ఇప్పటికే శాఖలు ఉండి పనిచేస్తూ ఉంటే వాళ్ళని తిట్టకండి దయచేసి అని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలకు గ్రామస్తుల యొక్క మద్దతు మాకు అవసరం అని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క 100 శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, 100 వసంతాల ఉత్సవాల సందర్భంగా మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, ఒకే ఒక్కసారి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. తమ్ముడు ఒక చిన్న విషయం గుర్తు చేస్తుంది నరేష్, ఏంటిది అంటే, నిన్న